హాయ్ అండి, ఈరోజు టమాటా గంగవాయిల్ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక ఎల్లిపాయను చిన్న చిన్నగా దంచి వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. తర్వాత 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వీటిని కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత గంగవాయిల్ కూర వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని వేసుకోండి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. అంతే. తర్వాత మూత తీసి ఇందులో మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోండి. అంతే, సింపుల్గా గంగవాయి కూర రెడీ అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.